సార్ నమస్తే. ఏంటి అంటే గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రతి అంశంలో కూడా తలదూర్చారు. అందుకే వాళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నారని చెప్పి కూడా ఒక విమర్శ అయితే ఉంది. విమర్శే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం జోలిన వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏదో విధంగా నష్టం జరిగిందని చెప్పడం మనం ఈరోజు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పవిత్రమైన తిరుపతి లడ్డులో జంతు కొవ్వులు వాడారని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి. దీని గురించి మీరేమంటారు? ఒకవేళ ఇవి ఎందుకంటే నెయ్యి టెండర్ల ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లను పిలిచి ఎవరు తక్కువ రేటుకి ఇస్తుంటారో వాళ్ళకు నెయ్యి సప్లై చేస్తుంటారు. కొత్త ఈవో గారు వచ్చిన తర్వాత ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఆయిల్ చెక్ చేస్తే, నెయ్యి చెక్ చేస్తే ఏదో తేడా వచ్చినాయని వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. గతంలో కూడా ఇట్నే చేసినారు అని ఆరోపణలు ఉన్నాయి. అవి నిజంగా అది అటువంటిది జరిగింటే మాత్రం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అటువంటి పని జరిగి ఉండకూడదు. మరి అది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది అది ఏదన్నా విచారణలో. ఇప్పుడైతే ఆరోపణలు అయితే తెలుగుదేశం వారైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది జరిగింది అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మరి జరిగింటే మాత్రం అది క్షమించడాన్ని తప్పే. ప్రభుత్వంలో దానంతకు ఏదైనా కాంట్రాక్టర్లు మిస్చిప్ చేసి పొరపాటు జరిగింటే అది వేరే సమస్య. సో మొత్తం మీద మీరు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రతి అంశంలో కానీ వాళ్ళు కలగజేసుకున్నారు. అందుకే ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ఫలితాలు కూడా వచ్చే వాళ్ళకి అని చెప్పి అనిపిస్తున్నమాట. దీన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు ఒకటైతే నానుడి ఉంది. నేను కూడా తిరుపతిలోనే 2 సంవత్సరాలు చదివాను. దేవుని దగ్గర పనిచేసే వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే తప్పకుండా వారికి ఏదో ఒకటి నష్టం జరుగుతుందని చెప్పి ఒక నానుడి ఉంది. అందువల్ల అక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంచెం భయము, భక్తిభావంతోనే పనిచేస్తారు. ఈ ఈ అదైతే జనబాహుల్యంలో ఉంది. మరి వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ బోర్డు అయితే వేయాల్సిందే కదా, అది ప్రభుత్వం వేయాల్సిందే. ఎందుకంటే టీటీడీని ప్రభుత్వం తీసుకున్నారు కాబట్టి. దీని మీద కూడా డిబేట్ ఉంది. హిందీ దేవాలయాలపైనే ఎందుకు ప్రభుత్వం అజమాయిషీ చేస్తుంది? మిగతా క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ మీద చేయడం లేదు, మసీదుల మీద చేయరు ప్రభుత్వము, ఏ కమిటీలు ఉండవు. కానీ ఇక్కడ దేవాలయాలు వచ్చేసరికి దేవాలయ కమిటీలను ప్రభుత్వమే నియమిస్తుంటారు. ఒక రకంగా ప్రభుత్వ జోక్యం అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయండి, ఒక ప్రభుత్వం అని కాదు. విచక్షణ అనేది మామూలుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా టీటీడీ బోర్డులను వేయటము జరిగింది. కానీ ఈ టెండర్లు పిలిచే ప్రక్రియ ఇదంతా కొంచెం అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో జరిగింటుంది. ఈ నెయ్యి సప్లైది జరిగినప్పుడు అవి వారు సప్లై చేసింటే మాత్రం తప్పే, దాన్ని చెక్ చేయాల్సిందే. దాంట్లో కొల్లుడైనారంటే మరి నేరం అవుతుంది. కొల్లుడైనారా లేదా అనేది విచారణలో తేడా. ప్రభుత్వంలోనే లడ్డు నాణ్యతపై చాలా విమర్శలు వచ్చాయి. భక్తులు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ అడిగిన చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఇంత మనోవేదన గురయ్యేవారు కాదని చెప్పి కూడా ఇప్పుడు వినిపిస్తున్నమాట. అంటే ఈ నైవేద్యము యొక్క ప్రమాణం తగ్గింది అని అంటారు. అది చూడాల్సింది అక్కడ ఉన్న ఈవో గారు, టీటీడీ బోర్డు చూడాలా. అది ప్రభుత్వంకి ఏం సంబంధం ఉంటుంది? బాధ్యత కూడా ఉంటుంది కదా ఇక్కడ. ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వానికి రిపోర్టింగ్ చేసినప్పుడు భక్తులు అది కూడా యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదని చెప్పి భక్తులు మాట్లాడచ్చు. ఎవరు రిపోర్ట్ చేసినారో ఏమో తెలియదు. ప్రభుత్వం ఒక బోర్డు నియమించినాక బోర్డు అయితేనేమి అక్కడ ఈవోను కూడా అపాయింట్ చేస్తారు. కాబట్టి మెయిన్గా ఈవో రోజువారీ జరిగే కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తారు. బోర్డు అంటే సమావేశమై విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఈవో గారు తప్పకుండా చర్యలు తీసుకోవాలా. ఈవో తీసుకోకపోయినా ప్రభుత్వంకి అనేది వేరుకోస్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం కంప్లైంట్ ఇచ్చినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. మరి నైవేద్యంలో అనేది ఇప్పుడు వస్తున్న సమస్య. ఇప్పుడు ఎందుకంటే రిపోర్ట్లలో వచ్చింది, దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ ఒక ట్యాంకర్లో ఉన్నాయి, కలిసినాయని చెప్పి నోటీస్ ఇచ్చి వెనక్కి పంపించడం జరిగింది.
ఒక ట్యాంకర్లో వెజిటబుల్ ఆయిల్స్ ఇంకా కొన్ని వేరే ఏమో మిక్స్ అయినాయని చెప్పి అనుమానాలు వచ్చి మరి ట్యాంకర్ వస్తానే టీటీడీ అధికారులు పరీక్షలు చేయాలి. కానీ ఇక్కడ ప్రధానంగా ఆ రోజు ఈవో ఎవరున్నారో ఆయన మీద ఆరోపణలు కూడా వస్తున్నాయి. గతంలో ఉన్న కాంట్రాక్టులను మార్చేసి తక్కువ ఎవరైతే కోట్ చేశారో వాళ్ళకి కమిషన్ల కోసం ఈ పని చేశారని చెప్పి ఈవో గారు స్వయాన పర్మిషన్ ఇచ్చారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఈవోనే పర్మిషన్స్ ఇచ్చేది. ఇచ్చింటే తప్పేనని చెప్తున్నాను కదా, నేనేం ఖండించడం లేదు. అది విచారణలో తేలాల్సిన విషయం. గత ఈవో టెండర్లు ఏ విధంగా పిలిచినారు, ఏ విధంగా ఫైనలైజ్ చేసినారు, టెండర్లలో ఏమైనా కుమ్మక్కైనారా అనేది విచారణ చేసి తేలవలసిన అంశము. తేలిన తర్వాత అయితే కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు గతంలో జరిగిందని ఒక ఆరోపణ అయితే వచ్చింది. అది రిపోర్ట్ ఇచ్చారు, కానీ రిపోర్ట్ అనేది తేదీలు కూడా మీద కూడా కాంట్రవర్సీ నడుస్తుంది. అది ఈ ప్రభుత్వం వచ్చినాక చెక్ చేస్తే అందులో వచ్చినాయి రిపోర్ట్లు. కాబట్టి గతంలో జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు. మేము పట్టుకుంటున్నాము, మేము కల్తీ లేని నెయ్యి సప్లై చేసే దానికి చర్యలు తీసుకున్నాము అని చెప్తాను. మరి అది సార్ ఒక విషయం క్లారిటీగా చెప్పండి. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏ ముఖ్యమంత్రిపై రాని ఆరోపణలు, విమర్శలు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకు ఇంత విమర్శలకి కారణమయ్యారంటే మీరు? అంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రులంతా వాళ్ళను ఏమీ ఆపాదించేదానికి అవకాశం లేదు. వీళ్ళు ఎందుకంటే కొంచెం క్రిస్టియన్ మతం పుచ్చుకున్నవారు కాబట్టి ఇటువంటి అపవాదులు వచ్చినాయి. అందులో ఏం నిజం ఉందో ఏం నిజం లేదో నాకైతే తెలియదు. అది తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పవిత్రమైన అంటే ప్రపంచం మొత్తం భక్తులు కొలిచే దేవస్థానం విషయంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల మీరేమంటారు? అంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఏం తప్పులు అనేది తెలియాలి కదా. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు సంబంధించి ఈరోజు అంటే ముఖ్యమంత్రి గారు చూడటం జరిగింది. అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్లు కూడా బయటికి రావడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కాబట్టి చెప్తున్నారు. అంటే దాని మీద చర్యలు తీసుకోవాలా. గతంలో వాళ్ళు గుర్తించినారో గుర్తించలేదో తెలియదు కదా. ఆరోపణలు అనేది నిజం బయటికి రావాలి కదా, అంటే వెనక్కి రావాలి కదా. నాలాంటి వాళ్ళు కామెంట్ చేయాలంటే రాజకీయంగా మాట్లాడేది తెలుగుదేశం పార్టీ మాట్లాడే విషయం వేరు, వైఎస్ఆర్సీపీ మాట్లాడే విషయాలు వేరు. మేము కామెంట్ చేయాలంటే అవి ఖచ్చితంగా రిపోర్ట్లు వచ్చినప్పుడు అయితే చేయగలము అంట. చేసింటే జరిగింటే మాత్రం తప్పే అంటున్నాం. సో రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గర నుంచి చూశారు మీరు. వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? దానికి ఏం చెప్తానులేండి, అది ఏది టెంపుల్ వ్యవహారము. దానికి ఎవరు చూస్తుంటారో ఆ వ్యవహారం అన్నారు. మనోభావాలు, భక్తుల మనోభావాలకు సంబంధించిన ప్రతి అంశం కూడా రాజకీయాలకు ముడిపడి ఉంటుంది. కొన్ని ఇక్కడ కూడా బోర్డులు నియమిస్తారు. ఈవోని నియమించేది మాత్రం ప్రభుత్వం చేతిలోనే ఉంది, ప్రభుత్వం నియమిస్తుంది. అది అక్కడ సక్రమంగా నిర్వహణ చూడాల్సిన బాధ్యత టెంపుల్లో ఈవో పైన ఉంటుంది ఎక్కడ మెయిన్గా.